తమ ఛానల్ ఎజెండాకు అనుగుణంగా డిబేట్లను డిస్కషన్ నడుపుతున్న తీరు మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. ఇదేం తెలుగులో కాదు. మీరు అర్నబ్ గోస్వామి డిబేట్లు చూసినా, రాహుల్ శివశంకర్ డిబేట్లు చూసినా, ముఖ్యంగా హిందీ ఛానల్ డిబేట్లు చూసినా యాంకర్స్ నిర్వహించే పాత్ర మనకు అర్థమవుతుంది. చాలా విరులెంట్ పాత్ర నిర్వహిస్తుంటారు. సో ఇది జర్నలిజంలో అదొక ట్రెండ్. ఆ ట్రెండ్ తెలుగులో కూడా పతాక స్థాయికి చేరింది. యాంకరు, గెస్టు, పొలిటికల్ పార్టీ స్పోక్స్ పర్సన్, ఈ మూడింటి మధ్య తేడా చాలా సందర్భాల్లో బ్లర్ అయిపోయింది. యాంకరు, గెస్టు, పార్టీ స్పోక్స్ పర్సన్లు దాదాపు ఒకే వాయిస్ చెప్తున్నా, కలిసి కాంప్లిమెంట్ చేసుకుంటున్న సందర్భాలు కూడా టీవీ డిబేట్లో చూస్తున్నాం. ఇది భరించలేకనే నాలాంటి వాడు డిబేట్లకు దూరమై కొన్ని ఏళ్ళైంది. ఇప్పటికీ నేను డిబేట్లకు పోవడమే మానేశాను. ఎందుకంటే టీవీ డిబేట్లు ఒక ఇండిపెండెంట్ డిబేట్లుగా లేవు. సో అందువల్ల నేను 1-to-1 నేను ఒక్కడనే ఉండి మాట్లాడేదానికి తప్ప 3-4 ఉండే డిబేట్లకు ఒకప్పుడు ప్రతిరోజు వెళ్ళేవాడిని. ఇప్పుడు టోటల్గా మానేశాను. ఎందుకంటే ఆ డిబేట్ల స్వభావమే మారిపోయింది. ఇలా మారిపోయినప్పుడు ఏమవుతుందంటే రాజకీయ పార్టీలు కూడా అలాగే మారిపోయాయి. ఇప్పుడు యాంకర్ పాత్ర ఇందులో ఏమిటి, యాంకర్ సంబంధం ఏంటి, యాంకర్ని ఎలా శిక్షిస్తారనేది ఇప్పుడు కొమ్మినేని విషయంలో వైసీపీ అడుగుతోంది. సిమిలర్ క్వశ్చన్ టీడీపీ అడిగింది. గతంలో టీవీ5 మూర్తి, టీవీ5 సాంబశివరావుల పైన కేసులు పెట్టిన రోజు అప్పుడు టీడీపీ వాళ్ళు ఇదే ప్రశ్న అడిగారు. ప్రశ్న ఒకటే, యాంకర్ పాత్ర ఏముంటుంది అని. అప్పుడు జగన్ ప్రభుత్వం యాంకర్ల పైన కేసులు పెట్టింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం యాంకర్ల మీద కేసులు పెడుతుంది. సో ఇందులో తేడా ఏముంది? అప్పుడు తప్పన్న వాళ్ళు ఇప్పుడు రైట్ అంటున్నారు, ఇప్పుడు రైట్ అన్న వాళ్ళు అప్పుడు తప్పు అన్నారు. సో ప్లేయర్స్ మారిపోతున్నారు. తప్పు రైటు అనేది తమ తమ రాజకీయ దృక్పథాలకు ఆధారంగా మాట్లాడుతున్నారు తప్ప న్యాయము, చట్టము, జర్నలిజం ఆధారంగా ఎవరు మాట్లాడతలేరు. సో ఆ ప్రాతిపదిక ఎప్పుడూ పోయింది. ఆ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే టీవీ5 ఏబిఎన్లను ఆంధ్రప్రదేశ్లో నిషేధించారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛపైన దాడి, మీడియా స్వేచ్ఛపైన దాడి అని అప్పుడు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారులు ఉంటే సాక్షి నిషేధిస్తున్నారు. సో అందువల్ల అప్పుడు ఒక ఛానల్ జర్నలిస్టులకు కేసులు అయితే ఇప్పుడు ఇంకో ఛానల్ జర్నలిస్టులకు కేసులు. ఇందులో తేడా ఏమన్నా చెప్పండి నాకు. సో అందువల్ల దీనికి ఇప్పుడు అమరావతి పైన ఆ వ్యాఖ్యతోనే సంబంధం ఉన్నదా అంటే ఆ వ్యాఖ్య కాకపోతే ఇంకో వ్యాఖ్య వస్తుంది. ఇప్పుడు అది ఇష్యూ వచ్చింది. అందువల్ల ఇప్పుడు ఇది ఒక లార్జర్ పొలిటికల్ బ్యాటిల్. ఆ పొలిటికల్ బ్యాటిల్లో మీడియా స్పెక్టేటర్గా, కామెంటేటర్గా కాకుండా భాగస్వామిగా మారిపోయింది తెలుగు సమాజం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. ఇంకా తెలంగాణలో లేదు కనుక. సో అందువల్ల ఈ స్థాయికి మారిపోయిన తర్వాత ఇంతకన్నా డిఫరెంట్గా ఏముంటుంది. సో అందువల్ల ఒక అవకాశం వచ్చింది కొమ్మినేని అరెస్ట్ చేయడానికి. ఆయన నిర్వహించిన పాత్ర వివాదాస్పదమైంది. సో అందువల్ల ఆయనను అరెస్ట్ చేస్తానికి అవకాశం కొరకు చూస్తున్నప్పుడు సహజంగానే అరెస్ట్ అవుతారు కదా. సో అది కోర్టులో తేలుతుంది అది ఎంత మేర నిలబడుతుంది అని. ఇది ఏదో యావజ్జీవ జైలు శిక్షలో లేకుంటే ఇంకేదో పెద్ద శిక్షలు పడతాయని నేను అనుకోను. సో బట్ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. సో ఈ ప్రక్రియ అయితే అవుతుంది. ఇంకేమన్నా ఉంటే పొలిటికల్గా అది రివార్డింగ్ కూడా అయినా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఇప్పుడు వైసీపీ శిబిరంలో కొమ్మినేని పట్ల గౌరవం పెరిగి అది ఇంకో స్థాయికి కూడా మారిన ఆశ్చర్యపడాల్సింది లేదు. సో అందువల్ల దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ గేమ్. ఇందులో లీగల్ యాంగిల్ ఉండొచ్చు, బట్ ఏ పొలిటికల్ యాంగిల్ ఎట్లున్నా, లీగల్ యాంగిల్ ఎట్లున్నా అమరావతి పైన ఆ రకమైన వ్యాఖ్యల్ని సభ్య సమాజం ఖండించాల్సిందే. దీంట్లో ఇఫ్స్ అండ్ బట్స్ అయితే లేవు, అందులో అనుమానం లేదు. ఇక దాని పర్యవసనంగా జరిగే లీగల్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ లెట్ us see how they evolve. ఇక దీనిపైన ఇప్పుడు కొమ్మినేని టార్గెట్ దాటిపోయింది, ఆ దశ కూడా దాటిపోయింది. ఇప్పుడు కృష్ణరాజు కొమ్మినేనిల టార్గెట్ దశ దాటి ఇప్పుడు జగన్, భారతి, వైసీపీ వరకు కూడా వెళ్ళింది. అది ఎక్కడి దాకా ఉంటుంది యాజమాన్యానికి లీగల్గా? ఐ డోంట్ థింక్ అది యాజమాన్యానికి లీగల్గా ఉంటుందా కోర్టులో. నీవు ఆ లైవ్ షోలో గెస్ట్ అలా మాట్లాడుతుంటే మేనేజ్మెంట్ ఏం చేస్తుందని కోర్టు అడుగుతుందా? విల్ హ్యావ్ టు సీ. సో లైవ్ షో కూడా కదా, ఈవెన్ రికార్డెడ్ షో కూడా కాదు. మరి అడుగుతారా అనేది లీగల్గా ఎంత మేరకు సాక్షి యాజమాన్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్గా తప్పుగా దొరుకుతుందా అనేది కోర్టులో తేలుతుంది కదా. ఇప్పుడు కేసు A1గా కృష్ణరాజు, A2గా కొమ్మినేని, A3గా సాక్షి యాజమాన్యాన్ని కూడా పెట్టారు. మరి A4గా వైఎస్ఆర్ కాంగ్రెస్ని పెట్టినో లేదో తెలియదు. సో ఒకవేళ పెడితే కోర్టులో తేలుతుంది.
ఒక లైవ్ షోలో ఒక గెస్ట్ మాట్లాడిన దానికి ఒక మీడియా యాజమాన్యం పైన ఏ రకంగా కేసు నిలుస్తుందా అని. ఇక లీగల్గా ఏదున్నా ఏమి చేయాల్సి ఉండే అన్నప్పుడు నా అభిప్రాయం అయితే ఇలాంటివి జరిగినప్పుడు సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ దానిపైన వివరణ కూడా కాస్త సమర్థించుకునే ధోరణిలో కనిపించింది. అండ్ దీని విషయంలో ఈవెన్ సాక్షి యాజమాన్యం కూడా బహిరంగంగా టీవీ స్క్రీన్ పైకి వచ్చి ఇది తప్పు, నిర్ద్వందంగా మేము ఖండిస్తున్నాం, సాక్షి మా ఛానల్ యాజమాన్యం దీన్ని అనుమతించదు, ఈ రకమైన చర్చ జరిపినందుకు మేము వారిపైన 3 నెలలో 6 నెలలో ఏడాదో మేము వారిని నిషేధిస్తున్నాం కూడా, సో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అనుమతించము అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ సేమ్ డే ఇచ్చుంటే అది వారికి పొలిటికల్గా ఫేస్ సేవింగ్ అనైనా ఉండేది. అన్ఫార్చునేట్లీ అది కాకుండా అఫ్కోర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, మాకేం సంబంధము, మేము గెస్ట్ వ్యాఖ్యలతో యాజమాన్యానికి ఏం సంబంధం ఉంటుంది అని దాన్ని ప్రజెంట్ చేసే క్రమంలో ఒక స్టేట్మెంట్ రూపంలో టీవీలో పేపర్లో వచ్చడం వేరు, యజమానే వచ్చి స్క్రీన్ పైన చెప్పడం వేరు. దీనికి ఉన్న గ్రావిటీ రీత్యా యజమానే స్క్రీన్ పైకి వచ్చి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము, మేము ఖండిస్తున్నాం, దీన్ని సభ్య సమాజం ఒప్పుకోదు అని కనుక అంటే బెటర్గా ఉండేది. కానీ అలా కాకుండా దీన్ని యొక్క లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఉన్నమాట నిజం. ఆ లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్లోనే చూసి ఇప్పుడు ఆ ఎపిసోడ్ అమరావతి పైన అభ్యంతరకర వ్యాఖ్యల్ని అక్కడికే చూసి రియాక్ట్ కావాల్సిందే. దానికి లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఉన్నమాట నిజం, అనుమానమే లేదు. ఇప్పుడు అది సాక్షి కాక మరో ఛానల్లో, ఒక న్యూట్రల్ ఛానల్లో ఎవరైనా గెస్ట్ ఇలా మాట్లాడుంటే ఇంత వివాదం అయ్యేదా? మనకు కూడా తెలుసు అది. అందువల్ల లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకత్వము ఆ లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్కి రెస్పాండ్ అవుతున్నారు, రెండింటినీ జతకట్టి చూస్తున్నారు. సో ఆ ఎపిసోడ్ను విడగొట్టి చూసి లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్లో రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు సజ్జల మాట్లాడింది కూడా ఆ లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్ రెస్పాండ్ కావడం. కానీ ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పుకు ఆ పర్స్పెక్టివ్లో చూడడం అనేది ఒకే అంశమైతే ముందు తప్పును ఖండించాలి కదా స్పష్టంగా. సో ఈ రెండింటిని మిక్స్ చేసే వరకు ఏమవుతుందంటే తప్పును సమర్థించుకుంటున్నారు అనే అభిప్రాయం కలుగుతుంది కదా. సో అందువల్ల ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హౌ డు యూ రెస్పాండ్. ఒక పొరపాటు జరిగింది, తప్పు జరిగింది అనుకున్నప్పుడు ఆ తప్పు జరిగిందని నిర్ద్వందంగా చెప్పడం వల్ల గౌరవం పెరుగుతుంది తప్ప తగ్గదు కదా. సార్ మరొక అంశం,